ఇప్పుడే మమ్మీ డాడీ వాళ్ళని దింపేశాను. నిజంగా మా మమ్మీ ఎంత టూ మచ్ అంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నేనే అడిగే పొద్దున్న సిగ్గు లేకుండా, మేము కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఊరికే చూసి వెళ్ళమా అంటే సరే అంది. అయితే ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం తినలే. అయితే అత్త అడిగింది అనమాట, వీళ్ళు వస్తున్నారు కదా లంచ్ టైం కదా, ఫుడ్ వండుతాను అబ్బాయికి అమ్మ కంటే. మా అమ్మ అంటుంది వద్దు 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 అస్సలు ఏం వండొద్దు అంటే మా డాడీ నేను నవ్వుకుంటున్నాం. మా సంగతి వదిలే కనీసం మా అమ్మ నాన్న తినాలి కదా, దానికి కూడా వండొద్దు అని చెప్తుంది. ఫుడ్ గడ్డి తింటుందా అని అనుకుంటున్నాం మా నాన్న నేను. మళ్ళీ ఆవిడ ఏమన్నా కూర వండుతానంది. వద్దు వద్దు కోడిగుడ్లు కానీ ఏం వండొద్దు అని చెప్తుంది. నేను అన్న అదేంటి మేము అన్నం తింటాం ఎందుకు వండొద్దు అని చెప్తున్నాం అంటే, సరే ఓన్లీ ఒక డబ్బానే బియ్యం పెట్టాలంట. ఆ ఒక డబ్బా బియ్యంలో నేను ఒక స్పూను, నా మొగుడు ఒక స్పూను, సాయి ఒక స్పూన్ తినాలి అన్నము. అది కూడా వద్దని చెప్పేస్తుంది. ఇంత మొరటు మదర్స్ ప్రపంచంలో ఉంటారంటే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మా అమ్మాయి దానికి నిదర్శనం. పాప మా నాన్న మనస్ఫూర్తిగానే అడుగుతున్నాడు వచ్చు తినేళ్ళు అనేసి అంటున్నాడు. అంటే మా అమ్మ మాత్రం వద్దు అంటుంది. మా అమ్మ కడ్డనమాట ఇప్పుడు నేను అక్కడికి వస్తే గాన. సరే మా ఆయన అయితే అసలు ముందే ఒప్పుకోడు అనుకో కానీ. ఏంటిది? అవన్నీ ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి, కొన్నవన్నీ మన దగ్గరే ఉన్నాయి. విజయవాడలో ఏం లేవు. అంత టూ మచ్ మదర్ అనమాట మా మదర్. అంత రూడ్, అంత ఇది అనమాట. ఒక ముద్ద ఫుడ్ కూడా పెట్టాలి. అదే ఆ ప్లేస్ మా మమ్మీ డాడీ వాళ్ళు అంటే నేను తిండి పెట్టగానే పంపించను, అట్లుంది పరిస్థితి. నువ్వు ఫీల్ అవుతున్నావా ఇలాంటి అత్త మామ దొరికారని నీకు? అత్త ఫీల్ అవుతున్నావా ఇలాంటి అత్త దొరికిందా నీకు? అట్లుంటా స్టోరీ అనమాట. మధ్యలో సాయి బలైపోయాడు పాపం. చీర కట్టుకున్నందుకు పిల్లకి పూసలు గుచ్చింది మా మమ్మీ. అదే చీర నేను కట్టుకుంటా పూసలు గుచ్చకుండా పిల్ల ఏడిసింది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. వెళ్ళగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సత్య వాళ్ళ ఫ్రెండ్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలి. సత్య నన్ను మా ఆయన్ని సాయిని అందరినీ బ్లాక్ చేశాడు. బ్లాక్ చేసే సమస్య తీరిపోలేదు. మళ్ళీ వాళ్ళతో గొడవలు, వాళ్ళని ఇళ్ళకి తీసుకొచ్చి గొడవలు చేసే కాడికి నాకేం అవసరం? ఏ సాయి బ్లాక్ చేసేస్తే మనం ఊరుకుంటే ఎట్లా? మళ్ళీ రేపు మళ్ళీ తిరిగేస్తాడు గొడవ, మళ్ళీ తిరిగేస్తాడు. దీనికి ఒక స్టాప్ పడాలి. అప్పుడే మనం ఫ్రీగా ఉండగలం. ఇప్పుడు మనం ఎక్కడైనా ఎంజాయ్మెంట్గా ఉంటాము, మళ్ళీ ఫోన్ చేసి స్వాతి వాళ్ళు వచ్చారు గొడవ పడుతున్నారు, నీకు ఇంకో నలుగురికి నీ నెంబర్ ఇచ్చాను అంటే మళ్ళీ ఇదంతా అవసరమా మనకి? తలనొప్పులు, ఎక్కడ హ్యాపీనెస్ లేదు, మనశ్శాంతి లేదు. ఇది తేల్చేసుకుంటే మనం ఫ్రీ అయిపోతాం. చాలా ఈజీ బ్లాక్ చేయడం. అంటే ఊరోళ్ళకి మన నెంబర్లు ఇచ్చేసి వాళ్ళు మనం కొట్టుకుంటే ఈయన బ్లాక్ చేసి మంచిగా హ్యాపీగా ఉంది, బాగుంది. ఏందండి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అంత ఈరోజు అన్ని తేలిపోతాయి ఇంకా.